అతిలోక సుందరి అంటే నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అతిలోక సుందరి అంటే మాత్రం మనందరికీ గుర్తొచ్చేది అలనాటి అందాల తార శ్రీదేవి గారు. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వందల సినిమాల్లో నటించిన శ్రీదేవి గారి జీవితంలో ఎన్నో ఊహించని విషాదాలు దాగి ఉన్నాయి. తెరపైన తన చక్కని చిరునవ్వుల వెనుక ఎన్నో కష్టాలున్నాయి. మరణించే చివరి క్షణాల వరకు శ్రీదేవి గారి జీవిత విశేషాలు, తను పడిన ఇబ్బందుల కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నటి శ్రీదేవి గారు 13 ఆగస్టు 1963 తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి గారి తండ్రి ఒక లాయర్, తల్లి తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో శ్రీదేవి గారు సినీ ఇండస్ట్రీకి రావటానికి తన తల్లే కారణమయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు మొదటిగా కందన్ కరుణై అనే సినిమాలో నటించారు. అందులో లార్డ్ మురుగన్ క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమా 1967లో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా ద్వారా శ్రీదేవికి మంచి సక్సెస్ అందిందని చెప్పాలి. తర్వాత తరవై అనే సినిమాలో కూడా లార్డ్ మురుగన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం కథంతా శ్రీదేవి పైన నడుస్తూ ఉంటుంది. అప్పటి నుండే వరుస సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు బిజీ అయిపోయారు. ఇక తమిళ్, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. పుట్టుగం, ఆద్యపం, అలానే ఇక శిక్షగం వంటి సినిమాల్లో మలయాళం సినిమాల్లో నటించారు. అగ్ని పరీక్ష, శ్రీమంతుడు, నా తమ్ముడు, అమ్మా నాన్న, బాలభారతం, మా నాన్న నిర్దోషి, భార్య బిడ్డలు, భక్త తుకారం వంటి తెలుగు సినిమాల్లో నటించారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారికి మనవరాలుగా నటించారు. 9 సంవత్సరాల కెరియర్లో 25 సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు. అనురాగాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తెరంగేటం చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియకపోవడంతో తన తొలి సినిమా తెలుగు ఇండస్ట్రీలో 16 ఏళ్ల వయసు అని అందరూ అనుకుంటారు. కానీ శ్రీదేవి గారు మొదట తెలుగు సినిమా నటించింది అనురాగాలు, రెండవ సినిమాగా బంగారక్క, మూడవ సినిమాగా 16 ఏళ్ల వయసు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలి. ఇప్పటికీ సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ అనే సాంగ్ని అందరూ నోట మనం వింటూనే ఉంటాము. అయితే తనకంటే 40 ఏళ్లు వయసు తేడా ఉన్న ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన కూడా నటించి మెప్పించారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన మనవరాలుగా నటించిన శ్రీదేవి గారు కేవలం 7 ఏళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ గారి పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్గా జతకట్టారు. ఆ తరువాత ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమాలో నటించి జనాల ప్రేమను అందుకున్నారు శ్రీదేవి గారు. శోభన్ బాబు, కృష్ణ గారితో కూడా ఆడిపాడి అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు. ఆమె అందానికి జోహార్లు పలుకుతూ సినిమాల్లో వరుస అవకాశాలు ఇచ్చారు. ఇక ఆమె అందంతో అందరినీ ఫిదా చేసిన సినిమా అంటే చిరంజీవి గారితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అనే చెప్పాలి. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రలా అతిలోక సుందరిగా నిలిచిపోయింది. ఆ తరువాత వెంకటేష్, నాగార్జున సరసన కూడా నటించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న శ్రీదేవి గారికి హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే మన తెలుగులో ఎంత స్టార్డమ్ అందుకున్నా సరే ఇక బాలీవుడ్లో సక్సెస్ అందుకుంటే అదొక కిక్ అని అనుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్ అంతా. అయితే శ్రీదేవి గారు కూడా ముంబై వెళ్లారు మొదట తన సినిమా కోసం. 16 ఏళ్ల వయసు సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమా తరుణంలోనే బోనీ కపూర్ శ్రీదేవి గారి అందానికి ఫిదా అయిపోయారు. దానితో ఎలా అయినా తన రాబోయే సినిమాల్లో శ్రీదేవిని హీరోయిన్గా పెట్టుకోవాలి అనుకున్నారు. ఇక ఎంతగా శ్రీదేవితో మాట్లాడటానికి ప్రయత్నించినా శ్రీదేవి గారు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ప్రతి తారల్లానే శ్రీదేవి గారు కూడా బాలీవుడ్లో మొదట నటించిన 16 ఏళ్లు వయసు రీమేక్ అయిన సల్వసావన్ అపజయం పాలైంది. రెండవ సినిమాగా హిమ్మత్వాలా సినిమాలో నటించారు. ఈ సినిమాలో జితేందర్ గారి సరసన నటించారు శ్రీదేవి గారు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాల్ని అందుకున్నారు. 10-15 సినిమాల వరకు నటించారు శ్రీదేవి గారు. ఆ తరువాత మిథున్ చక్రవర్తితో జాక్ ఉత్స్ ఇన్సాన్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా తరుణంలోనే శ్రీదేవి గారు మొదట మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడ్డారు. అప్పటికి మిథున్ చక్రవర్తికి వివాహం జరిగిన సంగతి శ్రీదేవికి తెలియదు. తెలిసిన తరువాత కూడా మిథున్ పైన ప్రేమను తగ్గించుకోలేకపోయారు. అతన్ని విడిచి ఉండలేకపోయారు. దానికి కారణం మిథున్ చక్రవర్తి తనపైన ఎంతో ప్రేమని చూపించేవాడు. అతి ప్రేమ కారణం వల్లే తన మొదటి భార్యకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటే
మిథున్ చక్రవర్తి చెప్పిన ఆ మాయ మాటల్ని కూడా నమ్మారు. ఇక దాని కారణంగా మొదట నన్ను పెళ్లి చేసుకో, ఆ తరువాత నా భార్యకు విడాకులిస్తాను అంటూ మిథున్ చక్రవర్తి చెప్పిన పిచ్చి మాటల్ని నమ్మి తనను రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి. కానీ మొదట భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఈ విషయంపై శ్రీదేవి మిథున్ చక్రవర్తితో ఎన్నో రహస్య యుద్ధాల్ని కూడా చేసింది. కనీసం నేను నీ భార్యని అని ప్రపంచానికి పరిచయం అయినా చెయ్యు అంటూ కోరింది. కానీ మిథున్ చక్రవర్తి మాత్రం నా భార్యకు విడాకులివ్వను, నీతో ఇలా రహస్యంగా కాపురం చేస్తాను, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అన్నట్టు ప్రవర్తించారు. దీనితో మిథున్ చక్రవర్తితో తరువాత శ్రీదేవి ఇక విడాకులు తీసుకొని విడిపోయింది. శ్రీదేవి బోనీ కపూర్తో పరిచయం కాస్త ఏర్పడిన తరువాత మళ్ళీ బోనీ కపూర్ తమ్ముడు అనిల్ కపూర్తో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాలకు సైన్ చేసి ఆ సినిమాలో నటించారు. ఈ సినిమా తరుణంలోనే బోనీ కపూర్తో కాస్త పరిచయం ఏర్పడింది శ్రీదేవి గారికి. ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సినిమా తరుణంలోనే ఇక బోనీ కపూర్కి శ్రీదేవికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వరుస సినిమాల్లో నటిస్తూ శ్రీదేవి బిజీగా మారడంతో బోనీ కపూర్ తనకు పర్సనల్ మేనేజర్గా సెటిల్ అయ్యారు. ఒకరోజు బోనీ కపూర్ తన ప్రేమను తెలియచేశారు. కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు. అదే తరుణంలో శ్రీదేవి గారు తండ్రి మరణించడంతో ఇక శ్రీదేవి గారికి తన తల్లికి బోనీ కపూరే దిక్కయ్యారు. శ్రీదేవి తండ్రి మరణం బోనీ కపూర్కి అదృష్టంగా మారింది. అదే తరుణంలో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటూ తన తల్లికి చెప్పారు. ఇక బోనీ తనకు ఓకే అంటూ తల్లి కూడా సమ్మతం పలకటంతో శ్రీదేవిని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించింది తల్లి. కానీ శ్రీదేవి మాత్రం ఈసారి నేను రెండవ పెళ్లి చేసుకునే వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనంటూ చెప్పింది. ఎందుకంటే అప్పటికే బోనీ కపూర్కి మొదట వివాహం జరిగింది. భార్య పిల్లలు ఉండటంతో శ్రీదేవి ఈ పెళ్లికి ఒప్పుకోనంటూ తరచూ తల్లితో గొడవలు పడేది. కానీ తండ్రి లేని సమయంలో బోనీ కపూర్ దిక్కుగా మారటంతో ఇక తల్లి బోనీ లాంటి మంచి వ్యక్తి నీకు దొరకడు అని, మొదట నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్నావని తెలిసినా సరే నిన్ను వివాహం చేసుకోవటానికి ముందుకు వస్తున్నాడు, నా మాట విని చేసుకోవమ్మా అంటూ చెప్పేసరికి ఇక ఏం చెయ్యాలో తెలియక శ్రీదేవి గారు ఆ పెళ్లికి ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నారు. ఇక అయితే శ్రీదేవి బోనీ కపూర్ వివాహం జరగకముందే తల్లి కూడా కన్నుమూయటంతో ఇంకా ఒంటరిగా మిగిలిన శ్రీదేవి గారు ఇక దిక్కు లేక బోనీ కపూర్ గారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక రెండో వివాహం చేసుకున్న శ్రీదేవి గారి పైన తరచూ బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలు ఎప్పటికప్పుడు శ్రీదేవి గారిని అనేక మాటలు అంటూనే ఉండేవారు. పెళ్లికి ముందు బోనీ కపూర్ కూడా నువ్వు వివాహం చేసుకో, తరువాత నా భార్యకు విడాకులు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి శ్రీదేవి గారిని ఒంటరిగా ఉన్న సమయంలో వివాహం చేసుకున్నారు. కానీ వివాహం తరువాత మిథున్ చక్రవర్తిలానే బోనీ కపూర్ గారు కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వను అని చెప్పేశారు. దీనితో చేసేది ఏం లేక ఇక శ్రీదేవి గారు కామ్గా ఉండిపోయారని చెప్పాలి. ఆ తరువాత తన తండ్రిని తన నుండి దూరం చేశారని శ్రీదేవి గారి పైన బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ శ్రీదేవి కడుపు పైన తన్నాడు. ఇక శ్రీదేవికి ఇద్దరు కూతుర్లున్న సంగతి తెలిసిందే. వారసుడు వంకతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వను అంటూ బోనీ కపూర్ తేల్చి చెప్పేశారు. ఇక మరోసారి శ్రీదేవి గారు కుంగిపోయారు. పెళ్లి విషయంలో తనకు అంత దురదృష్టమే దక్కింది అంటూ చాలా బాధపడేవారు. కనీసం తన బ్రతుకు తను ఎలా అయినా సరే కూతుర్ల కోసమైనా తను జీవించాలి అనుకున్నారు. వాళ్ళిద్దరి జీవితాల్ని సరిదిద్దాలి అనే నిర్ణయం తీసుకున్నారు. భర్త బోనీ కపూర్ నష్టాల్ని పూడ్చడం కోసం పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన శ్రీదేవి గారు మళ్ళీ సినిమాల్లో నటించారు. కుటుంబంతోనే సమయాన్ని గడపాలి అనుకుంటూ ఉంటారు శ్రీదేవి గారు. ఇక తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాలో కూడా నటించి జనాల్ని అలరించారని చెప్పాలి. పెద్ద కూతుర్ని తెరపైన స్టార్ హీరోయిన్గా చూడాలి అన్నది శ్రీదేవి గారి కోరిక. అయితే ఇంతలోనే ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి. బోనీ కపూర్ శ్రీదేవి ఆస్తుల్ని తన మొదటి బిడ్డలకైన ఇద్దరికి కూడా సమానంగా పంచాలంటూ శ్రీదేవి గారితో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. నేనుండి ఎలాంటి ఆస్తిపాస్తులు నా పిల్లలకి వద్దు, నా ఆస్తిలో నా పిల్లలకి తప్ప మరెవరికి నేను నా ఆస్తిని పంచను అంటూ తేల్చి చెప్పేవారట శ్రీదేవి గారు. ఈ తరుణంలోనే అనుకున్నట్టే శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్కి హీరోయిన్గా అవకాశం వచ్చింది. అయితే అందరిలానే అందం అనుకువతో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినిమాలకు దగ్గరయ్యారు. అయితే ఇక 2018 ఫిబ్రవరి 18న తన ఆడపడుచు కొడుకు పెళ్లికి బోనీ కపూర్, శ్రీదేవి, ఖుషీ కపూర్ దుబాయ్ వెళ్లారు. ఇక బోనీ మొదటి భార్య పిల్లలు అర్జున్, అనుష్పల కూడా అక్కడికి వెళ్లారు. 20వ తారీఖున దుబాయ్లో వివాహం చాలా ఘనంగా జరిగింది. పెళ్లిలో కుటుంబమంతా సందడి చేసిన శ్రీదేవి ఫెబ్ 24న రాత్రి 11 గంటల సమయంలో కార్డియక్ అరెస్ట్ కారణంగా బాత్రూంలో కుప్పకూలిపోయారు. హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన మార్గమధ్యంలో కన్నుమూశారు.
3 రోజుల తరువాత శ్రీదేవి గారి భౌతికార్యాన్ని అనిల్ అంబానీ గారు ప్రత్యేక విమానంలో శ్రీదేవిని ముంబై తీసుకొచ్చారు. తనని చివరిసారిగా చూసేందుకు తన వందల మంది అభిమానులు ముంబైకి తరలి వెళ్లారు. శ్రీదేవి హీరోయిన్గా ఎదగాలనుకుని తన తల్లి రాజేశ్వరమ్మ ఎంతో కష్టపడ్డారు. అలానే శ్రీదేవి గారు తన కూతుర్ల భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేశారు. ఆమె అందం, అభినయంతో అలరించటానికి దివి నుండి భువికి దిగొచ్చిన అందాల తార కేవలం 55 ఏళ్ల వయసులో కన్నుమూయటం చాలా బాధాకరమైన విషయం. శ్రీదేవి గారికి గుండెపోటు రావటానికి ఆమె తప్పిదాలు కూడా ఉన్నాయి. ఆమె అందం కోసం ఎన్నో సర్జరీస్ చేయించుకుంది. అయితే ఇక కూతుర్లతో సమానంగా కనిపించాలని ఎన్నో కెమికల్ ప్రోడక్ట్స్ని వాడింది. మెడిసిన్స్ని ఫుడ్లా మార్చుకుంది. శ్రీదేవి ఎన్నో రాజభోగాలు, ఎన్నో కష్టాలతో జీవితాన్ని ముగించింది. శ్రీదేవి గారికి తన కూతుర్ని హీరోయిన్గా తెరపైన చూడాలి అనుకున్న శ్రీదేవి గారి చివరి కోరిక తీరకుండానే తను కన్నుమూశారని చెప్పాలి. ఇది మన అందాల తార శ్రీదేవి గారి జీవిత విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.